రామ్ గోపాల్ వర్మకు డేన్, పూరి జగన్నాథ్ కు కేవ్, ఇలా మూవీ ఆఫీస్ ను వారి సినిమాలాగే క్రియేటివ్ గా ప్లాన్ చేశారు. సినిమా ఆఫీస్ అంటే ఎలా ఉండాలో వారి ఆలోచనలకు తగ్గట్లుగా కొత్త టెక్నాలజీతో నిర్మించుకున్నారు. అయితే ఇప్పుడు ఓ యంగ్ డైరెక్టర్ కూడా అలాగే హాలీవుడ్ తరహాలో తన ఆఫీస్ ను నిర్మించుకోబోతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లోనే పాన్ ఇండియన్ సక్సెస్ అందుకున్న ఆ డైరెక్టర్ నిర్మించుకున్న ఆ ఆఫీస్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. థియేటర్లో 2.5 గంటలు చూసే సినిమాకే కోట్ల బడ్జెట్లో తెరకెక్కిస్తుంటారు దర్శకులు. ఇక సినిమాల గురించి చర్చించుకునే ఆఫీసులు, సినిమా కోసం పనిచేసేందుకు వీలుగా ఉండే బిల్డింగ్ ను ఎలా తీర్చిదిద్దుకుంటారో కొంతమంది డైరెక్టర్ల ఆఫీసులు చూస్తేనే అర్థమవుతుంది. అలా క్రియేటివ్ గా వర్ముడ్ డెన్ నిర్మించుకుంటే, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కేవ్ ని నిర్మించుకున్నాడు. ఈ రెండు ఆఫీసులు వారి మేకింగ్ స్టైల్ కు తగ్గట్లే కట్టుకున్నారు ఈ స్టార్ దర్శకులు. ఆర్జీవి పూరిలాగే తన స్టైల్ కు తగ్గట్లుగా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక సొంత ఆఫీస్ ను నిర్మించుకోబోతున్నాడు. ఆ మూవీతో మొదలై హనుమాన్ వరకు పాన్ ఇండియన్ డైరెక్టర్ గా ఎదిగాడు ప్రశాంత్ వర్మ. తన దగ్గర వందల సంఖ్యలో కొత్త కథలు ఉన్నాయని చాలాసార్లు చెప్పాడు ఈ యంగ్ డైరెక్టర్. అయితే ఇప్పుడు తనకంటూ ఒక కొత్త ఆఫీసును నిర్మించుకొని అందులో తన సినిమా కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నాడు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నెక్స్ట్ చేయబోయే సినిమాలకు స్టోరీ డిస్కషన్ తో మొదలు సినిమాకు సంబంధించిన అన్ని పనులు ఒకే దగ్గర చేసుకునేలా రైటర్స్ టీమ్, విఎఫ్ఎక్స్, ఎడిటింగ్, తనతో పనిచేసిన సిబ్బంది, ఇలా అందరినీ ఒకే ఆఫీస్ లో ఉండేలా హై ఎండ్ టెక్నాలజీతో ఈ బిల్డింగ్ ను కట్టిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో కాచిగూడలో ఒక ప్లేస్ ను కూడా కన్ఫర్మ్ చేశాడని, త్వరలో నిర్మాణ పనులు మొదలు పెట్టబోతున్నాడట ఈ యంగ్ డైరెక్టర్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నిర్మించబోతున్న ఆఫీస్ తన ఐడియాలజీతో, విజన్ కు తగ్గట్లుగా అన్ని సదుపాయాలు ఒకే చోట ఉండేలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ బిల్డింగ్ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కు ఇలా అన్ని సదుపాయాలు ఉన్న ఆఫీస్ లేదు. ఇక నుంచి ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి తెరకెక్కే సినిమాల పనులన్నీ అక్కడే జరగబోతున్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి ఇప్పటికే చాలా సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్, అధీరా, మహాకాళి, మోక్షజ్ఞతో చేయబోతున్న సినిమా, ఇలా చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. వీటితో పాటు తన దగ్గర ఉన్న కథలతో వేరే దర్శకులతో కూడా సినిమాలు చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. జామిరెడ్డి, హనుమాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన ఈ డైరెక్టర్ నెక్స్ట్ తన ఆఫీస్ నిర్మించుకున్నాక ఏ రేంజ్ లో సినిమాలు చేస్తాడో చూడాలి.